గంగ. నమస్కారం, శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. భూమి ఉంటే భద్రత, భూమి సమాజంలో గౌరవానికి చిహ్నం. అందువల్లే భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం అసైన్మెంట్ భూముల పంపిణీ 4 దశాబ్దాలుగా అందజేస్తోంది. కానీ ఈ భూములు పేదల వద్ద ఉండటం లేదు. ఇందుకు కారణం భూమి రికార్డుల్లో అక్రమాలు చోటు చేసుకోవడం ఒక కారణమైతే, ప్రజలకు ఈ భూమి రికార్డులపై అవగాహన లేకపోవడం మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. భూమికి సంబంధించిన అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో భూమి రికార్డులలో ముఖ్యమైన అడంగల్ లేదా పహాణీ రికార్డులకు సంబంధించిన విశేషాల్ని నేటి శ్రీనిలయం స్థిరాస్తిలో తెలుసుకుందాం. భూమి రికార్డుల్లో ముఖ్యమైన రికార్డు అడంగల్ లేదా పహాణి. పసరీ కాలంలో ఒక రెవెన్యూ గ్రామంలోని మొత్తం సర్వే నెంబర్లలో సాగుబడి చేయబడి చేసిన వ్యక్తుల వివరాలు, అనుభవ స్వభావము, సాగుబడికి ఆధారమైన పేర్లు, విస్తీర్ణము, కోత వివరాలు, దిగుబడి అంచనాల వివరాలు తెలియచేయు లెక్కనే అడంగల్ లేదా పహాణి అంటారు. ఈరోజు మనం ఈ అడంగల్ పహాణి లేదా గ్రామ లెక్క నెంబర్ 3 అంటాం. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అందులో ఏ వివరాలు చూడాలి, ఆ అడంగల్ లేదా పహాణి యొక్క సర్టిఫైడ్ కాపీ మనం ఏ విధంగా పొందాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ అడంగల్ లేదా పహాణిని ప్రతి సంవత్సరము ఆ గ్రామ రెవెన్యూ అధికారి VRO తయారు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం తయారు చేసే రిజిస్టర్. దీన్ని మనం ప్రతి వ్యవసాయ సంవత్సరానికి తయారు చేస్తారు. అంటే జూన్ 1 నుంచి రాయటం మొదలుపెట్టి మే ఎండ్ వరకు ఉంటుంది ఈ రికార్డు. దాన్నే ఫస్ట్లీ సంవత్సరం అంటారు. అంటే ప్రతి ఫస్ట్లీ సంవత్సరానికి ఒక పహాణి లేదా అడంగల్ తయారు చేయించడం జరుగుతుంది. ఈ పహానీలో ఏవైనా తప్పొప్పులు ఉన్నట్లయితే తహసీల్దారు లేదా RDO లేదా ఆ పై అధికారి జాయింట్ కలెక్టరు ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహించి అందులో తప్పొప్పులు సరిచేసి రికార్డులు అప్డేట్ చేయడం జరుగుతుంటుంది. ఇది పహానీ యొక్క ప్రాథమికమైన వివరణ. ఈ అడంగల్ లేదా పహానీలో ఒక 31 కాలమ్స్ ఉంటాయి. ఈ 31 కాలంని ప్రతి ఫస్ట్లీ సంవత్సరం అంటే ప్రతి వ్యవసాయ సంవత్సరం ఆ రెవెన్యూ గ్రామానికి సంబంధించిన VRO విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తయారు చేసి వాటిని అప్రూవల్ కోసం తహసీల్దార్కి పంపుతారు. వాళ్ళ సంతకాలు అయిన తర్వాత అది అప్రూవల్ అయిపోతుంది. ఈ 31 కాలంలో ముఖ్యమైన కాలంలో 1 నుంచి 15 మధ్యలో ఉన్న కాలంలో, దీంట్లో ఆ భూమి సర్వే నెంబర్ ఏమిటి, ఆ భూమి యొక్క ఆ సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, ఈ భూమి యొక్క స్వభావం ఏమిటి, ఈ భూమి యొక్క పట్టాదారు ఎవరు, ఈ భూమి ఇప్పుడు ఎవరి అనుభవంలో ఉంది, ఒకవేళ పట్టాదారు పేరు అనుభవంలో ఉన్నవారు వేరువేరు అయినట్లయితే ఆ అనుభవదారికి భూమి ఏ విధంగా వచ్చింది అనే వివరాలు ప్రతి సంవత్సరము ఈ పహానీలో నమోదు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాముఖ్యత ఎంత ముఖ్యమైనది అంటే, కోర్టులో కానీ ఇంకే చోట కానీ ఒక భూమిని సాగు చేసుకుంటున్నాము అని నిరూపించుకోవాలి అంటే పహానీ లేదా అడంగల్లో పేరు ఉంటేనే నిరూపించుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఒక భూమి ఒకరి ఆధీనంలో చెప్పడానికి సాక్ష్యంగా ఈ పహానీ లేదా అడంగల్ పనికొస్తుంది. ఆ విధంగానే పంట నష్టపోయినప్పుడు పంట నష్టపరిహారం పొందాలన్నా, సబ్సిడీ విత్తనాలు ఎరువులు పొందాలన్నా, ఇంకా రైతుగా ఎలాంటి లబ్ధి పొందాలన్నా పహానీలో పట్టదారు అయితే పట్టదారు పేరు నమోదు చేయించుకోవాలి. అనుభవదారుగా ఆ భూమి సాగు చేసుకున్నట్లయితే అనుభవదారుగా మన పేరు నమోదైనప్పుడు మాత్రమే ఇలాంటి లబ్ధి మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఈ అడంగల్ లేదా పహానీ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఈ అడంగల్ ఆంధ్ర ప్రాంతంలో అడంగల్, తెలంగాణ ప్రాంతంలో పహానీగా పిలువబడే ఈ రిజిస్టర్కి ఇంకొక పేరే గ్రామ లెక్క నెంబర్ 3. ఎందుకంటే రెవెన్యూ యంత్రాంగం నిర్వహించాల్సిన 11 గ్రామ లెక్కలలో ఇది 3వ నెంబర్ లెక్క. కాబట్టి దీన్ని గ్రామ లెక్క నెంబర్ 3 అని కూడా అంటాం. ఈ అడంగల్ పహానీలో మొత్తం 31 కాలమ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ 1 నుంచి 15 కాలమ్స్ కనపడుతున్నాయి. ఇంకొక షీట్లో 16 నుంచి 31 కాలమ్స్ ఉంటాయి. ముఖ్యమైన కాలమ్స్ మనం చూసుకోవాల్సింది, కాలం నెంబర్ 2లో ఆ భూమి యొక్క సర్వే మరియు సబ్ డివిజన్ నెంబరు రాయటం జరుగుతుంది. కాలం నెంబర్ 3లో ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి పూర్తి విస్తీర్ణాన్ని రాయటం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన కాలం ఏంటంటే కాలం నెంబర్ 6. ఈ కాలంలో ఆ భూమి స్వభావం ఏమిటి అనేది పేర్కొంటారు. అంటే అది ప్రభుత్వ భూమా, పట్టా భూమా, ఇనాం భూమా అనే వివరాలు ఈ కాలంలో రాయటం జరుగుతుంది. దీని తర్వాత మరీ ముఖ్యమైన కాలం ఏంటంటే కాలం నెంబర్ 12. ఇక్కడ ఆ భూమి యొక్క పట్టాదారు పేరును రాయటం జరుగుతుంది.
అలాగే కాలం నెంబర్ 13లో ఆ భూమి ఎవరి అనుభవంలో ఉందో వారి పేరు రాయటం జరుగుతుంది. కాలం నెంబర్ 14లో ఈ అనుభవదారి అనుభవంలో ఉన్న భూమి విస్తీర్ణం ఎంత అనే వివరాలు కాలం నెంబర్ 14లో రాస్తారు. కాలం నెంబర్ 15లో ఈ అనుభవదారుడికి భూమి ఏ విధంగా వచ్చిందనే వివరాలు రాస్తారు. ఒకవేళ సపోజ్ మీ పేరు, మీరు పట్టాదారు అనుకోండి, మీరే భూమి సాగు చేసుకున్నట్లయితే సొంతం అంటే అనుభవదారికి ఆ భూమి సొంతంగా ఉంది అని రాస్తారు. ఒకవేళ పట్టదారు పేరు వేరు ఉండి అనుభవదారు పేరు వేరుగా ఉండి అతను ఒకవేళ కొనుగోలు చేసినట్లయితే ఇక్కడ కొనుగోలు అని రాస్తారు. కౌలుకు తీసుకుంటే కౌలు అని రాస్తారు. లేదా తనఖా పెట్టినట్లయితే తనఖా అని రాస్తారు. సో ఈ అనుభవదారుడికి భూమి ఏ విధంగా వస్తే ఆ అనుభవ స్వభావాన్ని ఈ కాలం నెంబర్ 15లో పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అడంగల్ పహాని గురించిన వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే భూములు తీసుకునేటప్పుడు, కొనేటప్పుడు కానీ ఇంకే విధంగా భూములు పొందేటప్పుడు కానీ, ఒకటి మనం కొంటున్న భూమి సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్ ఒకట, ఆ సర్వే నెంబరు మనం ముందు చూసుకోవాలి. అందులో విస్తీర్ణం చెక్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ భూమి స్వభావం ఏదైతే రాస్తుందో అది చూడాలి. దీనితో పాటుగా ఆర్ఎస్ఆర్ సేతువార్లో ఉన్న వివరాలు సరిపోల్చుకొని ఇక్కడ ఏముందో చూసుకోవాలి. ఆ విధంగానే పట్టదారు పేరు, అనుభవదారు పేరు, అనుభవదారికి భూమి ఏ విధంగా వచ్చింది, ఇందులో ఉన్న వివరాలతో పాటు హక్కుల రికార్డ్ అయిన 1B రిజిస్టరు, పాస్బుక్, టైటిల్లో ఏ పేర్లు ఉన్నాయి వీటితో సరిపోల్చుకొని ఆ వివరాలు కనుక సరిగా ఉన్నట్లయితే ఆ భూములు కొనడానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని మన నిర్ధారణకు వచ్చినప్పుడు అప్పుడు మనం భూమికి సంబంధించిన కొనుగోలు చేపట్టాల్సి ఉంటుంది. లేకపోయినట్లయితే తదనంతరం ఇవి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. భూమి రికార్డులకు సంబంధించిన మరిన్ని విషయాల్ని తెలుసుకునే ముందు శ్రీనిలయంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. శ్రీనిలయానికి తిరిగి స్వాగతం. ఒక భూమి స్వభావం తెలుసుకోవాలి అంటే పహానీలో కాలం నెంబర్ 6తో పాటుగా సేత్వార్ లేదా ఆర్ఎస్ఆర్లో ఏ వివరం రాస్తుందో అది మీరు చూడాలి. రెండవది అడంగల్ లేదా పహానీలో పట్టదారు పేరు ఎవరుందో చూసి ఈ అడంగల్ పహానీలో ఉన్న పట్టదారు పేరు అతని పేరు మీదే పాస్ పుస్తకం టైటిల్ ఉందా, రెండోది ఇతని పేరే 1B రికార్డులో కూడా ఉందా లేదా అనే విషయాలు మనం సరిపోల్చుకొని చూసుకోవాల్సిందే. అంతేకాని పహానీ లేదా అడంగల్లో పట్టదారు పేరు పలానాయన ఉంది కాబట్టి ఈ భూమి ఆయనదే అనుకోవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే రికార్డు మనం సరిగా మెయింటైన్ చేయడం లేదు కాబట్టి. అలాగే అనుభవదారు పేరు కూడా పహానీలో అనుభవదారు పేరు ఏది ఉందో చూడటంతో పాటుగా వాస్తవంగా కూడా అనుభవంలో ఎవరు ఉన్నారా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. సాధారణంగా భూములు వెరిఫై చేసి పహానీ నింపడం జరగటం లేదు. పాత సంవత్సరం పహానీ చూసి ఈ సంవత్సరం రాసిస్తున్నారు. కాబట్టి పహానీలో అనుభవదారు పేరు ఉన్నంత మాత్రాన ఆయన అనుభవంలో ఉన్నట్టుగా అనుకోకుండా ఫీల్డ్ కూడా వెరిఫై చేసుకోవడం జరగాలి. ఇది పహానీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలు. రెండోది మరి ఈ పహానీ సర్టిఫైడ్ కాపీ లేదా అడంగల్ సర్టిఫైడ్ కాపీ మనం ఎక్కడ పొందొచ్చు? ఒకటి, ఈ సంవత్సరం అడంగల్ లేదా పహానీ కాపీ అయినట్లయితే విఆర్ఓ దగ్గర ఆ కాపీ ఉంటుంది. ఆ రిజిస్టర్ మనం చూసుకోవచ్చు, అక్కడ కాపీ పొందడానికి అవకాశం ఉంటుంది. పాత పహానీలు అంటే గత సంవత్సరం లేదా అంతకుముందు సంవత్సరం అడంగల్ పహానీ కాపీలు కావాలి అన్నట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని కాపీ పొందడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ సేవ ఏదైతే ప్రోగ్రాం ఉందో మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకొని పహానీ లేదా అడంగల్ సర్టిఫైడ్ కాపీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక 2-3 మీకు ముఖ్యమైన అంశాలు పహానీ గురించి వివరిస్తాను. అవి భూములు కొనుక్కుంటప్పుడు, భూములు పొందేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఒకటి ఏంటంటే ఈ పహానీలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలు ఎర్రసిరాతో రాసి ఉంటాయి. ఎక్కడెక్కడైతే మీకు ఎర్రసిరాతో పహానీ కనిపించింది ఉన్నట్లయితే అది ప్రభుత్వ భూమి అని లెక్క. రెండోది, ఎర్రసిరాతో రాయలేదు కాబట్టి అది ప్రభుత్వ భూమి కాదు అనుకోకండి. చాలా సందర్భాల్లో ఎర్రసిరాతో రాయకుండా కూడా ప్రభుత్వ భూముల విషయాలు రాసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ భూమి అయ్యుండి కూడా పహానీలో పట్టాభూమి అని రాస్తున్నారు. కాబట్టి నేను ఇంతకుముందు అన్నట్లుగా తిరిగి మరి ఆర్ఎస్ఆర్ సేత్వార్లో ఉన్న వివరాలతో సరిపోల్చుకొని చూసుకున్నప్పుడు మాత్రమే పహానీలో వివరాలు సరి అని మనం నమ్మడానికి వీలవుతుంది. ఇంకొకటి, మరి పహానీలో లేదా అడంగల్లో పొరపాట్లు దొరికితే ఎలా, ఒకవేళ తప్పుడు వివరాలు వచ్చినాయి ఏం చేయాలి కనుక మీకు అలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో కనుక పహానీ అడంగల్లో వివరాలు సరిగా నమోదు కాకపోతే విఆర్ఓను సంప్రదిస్తే ఆ రికార్డు సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతకు ముందు 3 సంవత్సరాల పహానీ అడంగల్లో వివరాలలో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే తహసీల్దార్ ఆ వివరాలు సరిచేయడానికి అధికారం ఉంటుంది. ఒకవేళ గత 7 సంవత్సరాల వరకు పహానీలు సరిచేయాలనుకున్నట్లయితే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి. అంతకంటే పైన గనక సంవత్సరాలలో ఉన్న పహానీ అడంగల్లో తప్పులు ఉంటే సరి చేయాలి అనుకున్నట్లయితే అది జాయింట్ కలెక్టర్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇది అడంగల్ లేదా పహానీ గురించి కొన్ని క్లుప్తమైన వివరాలు. చివరిగా నేను మొదట్లో ప్రారంభించి చెప్పినట్లుగా
ఒక భూమి కొనుగోలు చేసినప్పుడు కానీ దానంగా పొందినప్పుడు కానీ ఇంకే విధంగా కానీ భూములు పొందినప్పుడు మనం తప్పకుండా పరిశీలించాల్సిన రికార్డుల్లో అడంగల్ పహానీతో పాటుగా ఆర్ఎస్ఆర్ సేత్వారు 1B రికార్డు, పట్టదారు పాస్బుక్ టైటిల్ లీడు, ఆ భూమికి సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, ఈ అన్ని వివరాలను కనుక సర్టిఫైడ్ కాపీలు పొంది వివరాలను సరిచూసుకొని కనుక భూములు పొందినట్లయితే మనం సమస్యలలో ఇరుక్కోకుండా సమస్యలు వచ్చినా సులభంగా పరిష్కారం చేసుకోవడానికి వీలవుతుంది. శ్రీనిలయంలో స్వల్ప